కీర్తనలు 11:3 పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? When the foundations are destroyed, what can the righteous do? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? చేయాలని ఉంటుంది, కానీ పునాదే పాడైపోయింది. ఒకవేళ కట్టినా కానీ కూలిపోవచ్చు. నువ్వు కట్టినా ఏం చేసినా ఏం చేస్తావు? పెయింట్ వేస్తావా, దాన్ని డెకరేట్ చేస్తావా, చెక్క పెడతావా? వాట్ ఎవర్ యూ డూ, ఏం చేస్తావు? పునాదే పాడైపోయిందంట. When foundations are destroyed, what can we do? బోధించిన బోధే సరిగ్గా లేదు. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? ఒక తప్పు ఎప్పుడో చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు దాని మీద ఏం చేయాలన్నా నాకు చాలా బాధగా ఉంటుంది. ఎవరు అంగీకరించట్లేదు నన్ను. నేను చేసిన ఒక పొరపాటు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను సమాజం అంగీకరించదు. I messed up, I made a mistake. So what is God telling? The end. What do you mean by an end? అంతము అంటే ఇంకా పునాది పాడైపోతే ఏంటంటే పరిస్థితి మారదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు నిరీక్షణ లేనప్పుడు చనిపోతారు. మనం కలిసే ఉండాలా, మనం విడిపోతే ఎలాగా? ఎప్పుడైనా చూడండి, 10th క్లాస్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఫీలింగ్ వస్తే అందరూ వెళ్ళిపోతున్నారా అని. ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు, ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు, ఆ మెడికల్ ఫీల్డ్ అయిపోయినప్పుడు, 4th ఇయర్ అయిపోయినప్పుడు ఏంటి బాధ? ఫ్రెండ్స్ వీళ్ళందరూ సెపరేట్ అయిపోతున్నామా? These are all nostalgic events. But if you need to know how to deal with them, what to do when foundations are destroyed? So God want to lay again. దేవుడు మళ్ళా ఎక్కడెక్కడైతే ఏది జరగదు అవదు అనుకుంటున్నారో దేవుడు మళ్ళా తిరిగి పునాది అయిపోతున్నాడు. God is starting with a new foundation. కీర్తనలు 7, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడనై ఉన్నాడు. ఎప్పుడు నీతిమంతులు స్థిరపడతారంట? దుష్టులు చెడుతనములు మానేసినప్పుడు. The wickedness come to an end, then the righteous will be established. Otherwise righteousness cannot flourish. It is a problem. Let the wickedness of the wicked come to an end. When wickedness come to an end, the righteousness will be established. దేవుడు మనకి నీతి అనే దానం ఇచ్చిన గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, కృప ద్వారా మనము నీతిమంతులం అయిపోయాం. జీవితంలో స్థిరత్వం ఉండటం లేదు, అద్భుతాలు జరగట్లేదు, ఆశ్చర్యకాలు జరగట్లేదు, విశ్వాసము వర్ధిల్లట్లేదు. విశ్వాస జీవితం ఇలాగుంటుందా అని విశ్వాసం అంటే ఆనందపడట్లేదు. పీపుల్ ఆర్ నాట్ జాయ్ఫుల్. దావీదు అంటాడు, నాకు నీ మందిరాన్ని తలంచుకుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది. ద ప్రిపరేషన్ ఆఫ్ డేవిడ్ ఈజ్ ఎ న్యూ ఫౌండేషన్. అబ్రహాం ఈజ్ ఎ న్యూ ఫౌండేషన్. అందుకే దేవుడు మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసయ్య, అబ్రహాం ఈజ్ ఎ న్యూ ఫౌండేషన్. వాళ్ళందరూ పిలిచి, అబ్రహామ వచ్చేయ్, ఎడారిలో మరి యాత్రికుడిగా మరి వేరే ప్రదేశాల్లో దేవుడు అబ్రహాముని పిలిచి అక్కడ అబ్రహాంకు పునాది వేస్తాడు. తర్వాత ఇస్సాకు పునాది వేస్తాడు, యాకోబు పునాది వేస్తాడు. తర్వాత మళ్ళా మోషే ద్వారా ఆ పునాదిని మళ్ళా స్థిరపరిచి దేశంగా తెరిచి దాన్ని ఒక పునాదిగా వేస్తాడు. అది పడిపోతుంది పునాది. తర్వాత మళ్ళీ యేసయ్యని తీసుకొస్తాడు, తర్వాత మళ్ళీ దావీదుని తీసుకొస్తాడు. దెన్ అగైన్ జీసస్. సీ దట్. సో గాడ్ ఈజ్ ఆన్ హిస్ విషన్ టు స్టార్ట్ ఎ న్యూ ఫౌండేషన్, పుట్టింగ్ వికెడ్నెస్ టు అన్ ఎండ్. మరి ఇది చాలా కాలం పడుతుందేమో, పట్టదు. మరి ఇంతకాలం తర్వాత మళ్ళీ కొత్తగా ఉంటుందో? నో, ఇట్ విల్ నాట్ హ్యాపన్. కొన్ని కట్టడానికి 2 సంవత్సరాలు పడితే, కొన్ని కట్టడానికి 2 నెలలే పట్టొచ్చు. కొన్ని కట్టడానికి 2000 సంవత్సరాలు పడితే యేసు ప్రభువారు అంటారు, ఈ 40 సంవత్సరాలు అయింది ఈ మందిరం కట్టడానికి, ఇది పడగొట్టేసి 3 రోజుల్లో కడతావా? ఎస్. ఇది పునాదులు పాడైపోయాయి, దీని మీద నేను కట్టలేను. ఐ కెనాట్ బిల్డ్ ఆన్ దిస్ హౌస్. 40-year-old డాక్టర్స్, ఇది చదివిన విద్య, ఈ 40 సంవత్సరాలు కట్టారు, కానీ అందులో మీరు చెప్పిన విద్య, బోధలు అన్నీ చూసుకుంటే దాని మీద నేను కట్టలేను. ఐఎమ్ బిల్డింగ్ సంథింగ్ న్యూ. ఈ పాత స్థితుల్లో కొత్త ద్రాక్షరసం వేలేను. ఐ కెనాట్ డూ ఇట్. ఐ వాంట్ ఎ న్యూ స్టాఫ్. అండ్ టుడే ఈజ్ ఆల్సో ఎ డే ఆఫ్ షిఫ్టింగ్ సీజన్స్ బై రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఆల్సో గివ్స్ ఎ న్యూ బిగినింగ్. పశ్చాత్తాపము కూడా ఒక నూతన ఆరంభాన్ని ఇస్తుంది. యునో, వెన్ విల్ ట్రూ రిపెంటెన్స్ కమ్? ఎప్పుడు పశ్చాత్తాపము కరెక్ట్ వస్తుంది తెలుసా? ప్రాఫిటిక్ డెలివరెన్స్. నేను చెప్తా ఉంటా మీకు, ఏ సమస్య, ఈ మిస్టేక్ చేసావు, ఇది చేసావు, దాని విషయమే పశ్చాత్తాపడి యాక్షన్ తీసుకుంటే కొత్త పునాది వస్తుంది. ఎ న్యూ బిగినింగ్, ఎ న్యూ ఫౌండేషన్. మోషే అంటాడు, నేను వద్దయ్యా, అహరోన్ని వాడుకో. 80 ఏళ్ళు సిద్ధపరిచాను నాయన నిన్ను నేను. 80 years ఐ ప్రిపేర్డ్ యూ. 80 ఏళ్ళు పట్టింది నిన్ను తయారు చేయడానికి. అహరోన్ ఎలా తీసుకోను నేను? అహరోను నీ ప్రవక్తగా ఉంటాడు, కానీ ఈ కెన్ నెవర్ రీప్లేస్ యూ. అహరోను నీలాంటి వాడు కాదు. దేవుని రాజ్యాన్ని వదులుకొని, సమస్తాన్ని వదులుకొని వెళ్ళిపోయే వాడు కాదు. నువ్వు పైన కొండెక్కావు 40 రోజులు,
ఈ లోపు కింద వాళ్ళు బలవంతం చేస్తే ఒక దూడ కట్టేశాడు అహరోన్. ఎంతమంది తెలిసి ఈ స్టోరీ? 40 రోజుల్లో మొత్తం మార్చేస్తాడా? హౌ కెన్ యూ చేంజ్ మై ఇమేజ్ ఇంటూ ఎ డిఫరెంట్ ఇమేజ్? వాళ్ళు ప్రెషర్ పెడితే, వాళ్ళు ఏమన్నా అంటే నీకు సత్యం తెలీదా, మారిపోతావా? నో డెప్త్ ఆఫ్ ద ట్రూత్. వెన్ యూ డోంట్ గో డీప్, ఫౌండేషన్స్ క్యాన్ బి షిఫ్టెడ్. వాక్యం లోతుగా లేకపోయినా గాడ్ ఈజ్ షిఫ్టింగ్ సీజన్స్ టుడే. ఎప్పుడైతే దానికి అంతం కలుగుతాదో, ఎప్పుడైతే దుష్టత్వానికి అంతం కలుగుతాదో, నీతిమంతులు స్థిరపడతారు. పరిశుద్ధాత్మ కార్యాలు, నీతి మీలో ఉండే అంతరంగ బలమైన పురుషుడు బలపడతాడు. ఈజ్ ఎండింగ్ సమ్ స్టఫ్ టుడే. 21 రోజు వరకు ప్రార్థించినప్పుడు దానియేలు ఏం జరుగుతుందో తెలుసా? పారసికుల రాజు ఓడిపోతాడు. మైకేల్ గెలుస్తాడు, గాబ్రియల్ దూత కిందకు వచ్చేస్తుంది. సంబడీస్ వాట్ వికెడ్నెస్ హస్ ట్రబుల్ యూ. ఏ దుష్టత్వము, ఏ దుష్టుడు ఇప్పుడు దాకా బాధ పెట్టాడో అంతమైపోతున్నాడు ఈరోజు. వెన్ యు ఆర్ సీరియస్ అబౌట్ సంథింగ్, థింగ్స్ విల్ షిఫ్ట్ అరౌండ్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు చాలా మందికి తరముల సాక్ష్యంగా మారిపోతుంది. ఎ టెస్టిమనీ ఫర్ జనరేషన్స్. గాడ్స్ గోయింగ్ టు షిఫ్ట్ ద సీజన్స్. ద ఎండ్ ఈజ్ ఎండింగ్. కొంతమందికి అయితే పునాదులు మార్చేస్తారు. కొత్త పునాది వేసి మోషేతో అన్నాడు, మోషే వెళ్ళిపోని, నేను నిన్ను తీసుకొని మళ్ళీ ఒక దేశాన్ని చేయగలను. ఎస్, గాడ్ క్యాన్ డూ ఇట్. కెన్ ఎన్ యాక్షన్ బి బోర్న్ ఇన్ ఎ డే? ఒక దేశము దేవుడు మళ్ళా సృష్టించగలడా? ఎస్, హీ క్యాన్. 9వ కీర్తన 6వ వచనం. శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు స్టాప్ సంథింగ్ దట్ విల్ నెవర్ ట్రబుల్ యూ. నేను ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టేవి ఎన్నడూ ఇబ్బంది పడుకున్నట్లు దేవుడు చేయబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు డూ సచ్ పవర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సంథింగ్ వాట్ యు బీన్ ప్రేయింగ్. కొన్ని ప్రార్థనలకు జవాబు వస్తున్నాయి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి, కొన్ని నూతన ఆరంభాలు జరుగుతాయి. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ హోప్ఫుల్? అండర్స్టాండ్ దిస్ అండ్ క్లెయిమ్ ఇట్. శత్రువు ఏ విధంగా అయితే నిన్ను బాధ పెట్టాడో, మానసికంగా నెగిటివ్ థాట్స్, ఓకే, ఏ తలుపులు నిన్ను బాధ పెట్టాయి, వాట్ థాట్స్ ఆర్ ట్రబులింగ్ యూ, అవన్నీ ఆగిపోతున్నాయి. దోస్ వికెడ్ థాట్స్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. డివైన్ థాట్స్, హోలీ థాట్స్, పరిశుద్ధమైన తలంపులు, నీతిగా ఉండాలనే తలంపు, న్యాయంగా ఉండాలనే తలంపు, కొంచెములో ఆనందంగా ఉండే తలంపు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి పాజిటివ్నెస్. పాజిటివ్, మై గాడ్ విల్ షూర్లీ బ్లెస్ మీ. యోబులాగా నేను నమ్ముతా, నా శరీరములో నన్ను చంపేసాడని నమ్ముతా. లుక్ ఎట్ దాట్. దేవుడు అంటాడు, ఇది బయటికి తీయడం కోసమేనయ్యా నిన్ను శోధించా. రైట్ డౌన్ జోబ్స్ నేమ్, ద వైజెస్ట్ మ్యాన్. లెట్స్ గో టు నహూమ్ 1వ అధ్యాయం 9వ వచనం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. వాట్ గాడ్ కెన్ డూ. దేవుడు ఏమి చేయగలడు? యెహోవా గురించి నీ ఆలోచన ఏమి? దేవుడు అంటున్నాడు, నా గురించి తెలుసుకో. ఎన్ని బాధలు వచ్చినా 6 బాధల్లో నిన్ను కాపాడతాడు, 7వసారి బాధ రాకుండా చేస్తాడంట. యెహోవాని గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా దానిని నివారణ చేయి. గాడ్ కెన్ స్టాప్ సమ్ థింగ్స్ ఫర్ ఎవర్. దేవుడు నా జీవితంలో కొన్ని పర్మనెంట్గా ఆపేయగలడు. పోస్ట్పోన్మెంట్, ఇగ్నోరెన్స్, ప్రేయర్లెస్నెస్. యోబు గ్రంథం 5:19. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. తర్వాత ఏంటంటే అనాయింటింగ్. తర్వాత ఏంటంటే ఆ కీడు నుంచి నువ్వు ఇరుక్కుంటావు. తర్వాత ఆ కీడులో ఇరుక్కోకుండా యూ విల్ గెట్ ఎన్ అనాయింటింగ్. సో దెర్ ఇస్ ఎ షిఫ్టింగ్ ఆఫ్ అనాయింటింగ్. విడిపించే అనాయింటింగ్ నుంచి అది అసలు నీకు తగలదంట ఆ 7వ బాధ. సంబడి ఈస్ ట్యాపింగ్ ఇంటూ ఎన్ అనాయింటింగ్. కమ్ ఆన్. నహూము 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేనిన్నిక బాధ పెట్టను. నువ్వు ఎదిగిపోయావు. కొన్నిసార్లు కష్టాలు ఉండాలా, అప్పుడు నీకు ప్రార్థన అలవాటు అవుతుంది. సో యూ విల్ బీ హ్యాబిటేటెడ్ టు ప్రేయర్. చూడండి, యేసుప్రభు వారికి ముందు నుంచి అలవాటు అయిపోయింది ప్రార్థన. శిష్యులకి తిరస్కరించే వరకు అలవాటు అవ్వలే ప్రార్థన. తిరస్కరించి సమాజంలో అవమానం అయ్యి, ఇదిగో పారిపోయి విడిచిపెట్టిన వాడు ఏళ్ళైనా అని నిందపడి కుమిలిపోయి ఏడ్చిన తర్వాత ఆయన ఇప్పుడు వెళ్ళి మేడగారి మీద ప్రేయర్ చేయడం ఒక్కటి దిగల. దే బీన్ ప్రేయింగ్ లైక్ దట్. సంబడి విల్ నాట్ లెర్న్ అంటిల్ ఫెయిల్, ఓకే, ఆర్ యు ఆర్ టార్చర్డ్. అండ్ టుడే, ఈ రోజు నుంచి ఇక నీ బాధలకు అంతము. సంబడి ఈజ్ నౌ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ జోన్. ప్రార్థన అలవాటు పడిపోయింది, బైబిల్ చదవడం అలవాటు అయిపోయింది, నీకు వాక్యం అలవాటు అయిపోయింది. దెన్ గాడ్ విల్ సే yes, something is going to stop in your life. నహూమ్ 1:15. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి.
యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు. In somebody's life, sickness is getting utterly cut off. God is taking away some of the tensions. God is putting an end to me. చాలా మందికి ఉండేటువంటి వర్రీని అంతం చేస్తున్నాడు. చాలా మందికి ఉండే భయాలను అంతం చేస్తాడు. He is terminating fears of defeat. రకరకాల భయాలు God is terminating. 21 రోజు ప్రార్థిస్తే పారసికుల రాజు యుద్ధం చేశాడు. ఒక 21 రోజు మైఖల్ కేమ్ ఆన్ 21st డే. 21వ రోజు మిఖాయేలు వచ్చాడు. ద స్ట్రాంగ్ ఏంజల్ గాబ్రియల్ వచ్చేసాడు. ఇప్పుడు దాకా నీకుండే దూతకు సహాయముగా వేరొక బలమైన దూత నీకు రాబోతుంది. నీలో పరిశుద్ధాత్ముడు ఇంకా బలముగా కార్యము చేయబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు డూ సమ్ వర్క్స్ పవర్ఫుల్లీ. చాలా మంది దర్శనాలు ఈరోజు ఆరంభమవుతున్నాయి. నీ ప్రార్థనలు ఆరంభమవుతున్నాయి. ఓకే, లెట్ us listen. హబక్కూక్ 2:3. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. The vision is yet for an appointed time, but at the end it will speak. It is talking to somebody. ఈ రోజు ఏదైతే జరగదనుకున్నారో ఈ రోజు దేవుడు దాన్ని ఆరంభించబోతున్నాడు. ఏదైతే మర్చిపోయారో faith will come. Things will shift. 21 రోజు ఎవరు వచ్చారు? మిఖాయేలు వచ్చి ఇడిపించాడంట. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే. ఇన్ యువర్ లైఫ్ విల్ హ్యాపెన్ టుడే. జెఫన్యా 3:14-20 వరకు. సీయోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఇజ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు సో వేయుడి. దేవుడు ఏదైనా హీ టెల్స్ యూ బిఫోర్. ఇప్పుడు మీ పరిస్థితులు ఇంకా మారలే. గాడ్ ఈస్ టెల్లింగ్ గెట్ రెడీ. దేవుడు ముందే చెప్తాడు, కమ్ ఆన్ గెట్ రెడీ టు రిజాయిస్, టు గెట్ ఎ టెస్టిమోనీ. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీరు చేసిన పాపాల వాట్ ఎవర్ ఇట్ ఈస్ గాడ్ ఈస్ స్ట్రైకింగ్ ఆఫ్. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి హీ ఈస్ ఉన్నాడు. గోయింగ్ టు కిక్ యువర్ ఎనిమీస్ అండ్ పుట్ దెమ్ ఆఫ్. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము ఇక మీదట వాట్ ఈస్ గాడ్ డూయింగ్? అపాయం సంభవం. యు నో వెన్ గాడ్ సేస్, మనిషి చెప్తే అవదు గ్యారంటీ. వెన్ గాడ్ సేస్ దసే. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సీయోను ధైర్యము తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించు. ఇప్పుడు నిన్ను ఆనందపెట్టి నువ్వు ఆనందపడితే ఆనందముతో ఆనందపడతాడంట. God is turning somebody's sorrow to joy. ఈరోజు దేవుడు అనేక మంది యొక్క బాధను ఆనందంగా మారుస్తాడంట. మళ్ళా రాకుండా కూడా చేస్తాడంట. కమ్ ఆన్ రీడ్. నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవా. నీ నియామపు కాలపు పండుగలకు రాలేక చింతపడి నీ సంబంధంలో నేను సమకూర్చేదను. నీ దర్శనం, నీ పట్ల ఏం ప్లాన్ ఉందో ఆ ప్లాన్ నేను కొనసాగిస్తాను. వాట్ యు థాట్ ఆఫ్ డూయింగ్? ఎక్కడెక్కడ అవమానం పొందావో, ఎక్కడెక్కడ ఓడిపోయావో, ఎవరెవరు నిన్ను అవమానపరిచారో, ఎవరెవరు దూషించారో, ఎవరు అపార్థం చేసుకున్నారో, ఎవరు తిట్టారో, వేర్ ఎవర్ యు హావ్ బీన్ డిఫీటెడ్, ఈ మొత్తం నా విశ్వాసులు, నా నామాన్ని నమ్ముకున్న వారు ఎవరెవరు అవమానపడ్డారో వాళ్ళందరినీ నేను పోగేస్తా. దోస్ హూ బిలీవ్డ్ మీ అండ్ సఫర్డ్ అండ్ స్టిల్ హోల్డింగ్ ఆన్, ఇంకా నా నామాన్ని నమ్మి అవమానంలో కూడా నన్ను పట్టుకున్న వాళ్ళని పోగేస్తున్నా. వాళ్ళ రోగాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, బాధలు వచ్చాయి, అప్పుల పాలైపోయాయి, ఎలాగైనా ఇంకా నా నామాన్ని పట్టుకున్నారు. దే ఆర్ టోటలీ డిఫరెంట్ పీపుల్. ఐ యామ్ గ్యాదరింగ్ దెమ్. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును. మిమ్మల్ని పోగేసి ఎవరెవరు హింస పెట్టారు ఒక్కొక్కరు చెప్పు. నీకు వాళ్ళు హింస పెట్టారా? నిన్ను ఇప్పుడు దాకా నీకు 50 ఏళ్ళ దీన్ని ఇప్పుడు దాకా 500 మంది హింస పెట్టారా? ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. కుంటుచు నడుచువారు ఆర్థిక సమస్యలతో వెళ్ళావు, అనారోగ్యంతో విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావు, నడుస్తున్నావు, యు ఆర్ క్యారింగ్ ఆన్, కుంటుతూ వెళ్తున్నావు, మొత్తానికి నడుస్తున్నావు. గాడ్ ఈజ్ హీలింగ్ యూ, మేకింగ్ యూ హోల్. ఫెయిల్ అయినా సరే అవమానంతో ముందుకెళ్తున్నావు. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఆన్, ఉన్న దాంట్లో గడిపి ఎలాగోలాగా ముందుకెళ్తున్నావు, కుంటుతూ నడుస్తున్నావు. గాడ్ ఈజ్ టెల్లింగ్ ఐ విల్ మేక్ యూ హోల్. నేను బాగు చేస్తాను, ఆ కుంటుతనాన్ని తీసివేస్తాను. ఏదో ఒకటి లేదు, మనశ్శాంతి లేదు ప్రభువా, అన్నీ ఉన్నా, ఇది లేదు, అది లేదు, అది లేదు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎ హస్బెండ్, ఐ డోంట్ హ్యావ్ కిడ్స్, ఐ బీన్ ఎ లేమ్ వుమన్. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. చెదిరిపోయాను,
నా కుటుంబం వేరైపోయింది, నా భార్య వేరైపోయింది, పిల్లలు వేరైపోయారు, ఉద్యోగం పోయింది, కంపెనీ పోయింది, ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్, అంతా అయిపోయింది. గాడ్ ఐ విల్ గ్యాదర్ అగైన్. కమ్ ఆన్. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసి ఐ విల్ షిఫ్ట్ ద సీజన్స్ దేర్. ఎక్కడుండు నువ్వు, నీకు ఖ్యాతిని మంచి పని కలిగజేస్తాడండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి ఏది మిమ్మల్ని ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టింది, ఐ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. వ్యాధి అనే చెర, బాధ అనే చెర, నెగిటివిటీ అనే చెర. నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఒకసారి దేవుడిని ఆశీర్వదించిన తర్వాత ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిన్ను చూసి ఆశీర్వదింపబడినవాడా అంటారంట. ఇక నీకు ఎక్కడ అవమానం జరగదు. గాడ్ ఇస్ టెల్లింగ్, నీకు ఇంక అవమానం రాదు. ఆఖరి రోజు అనేది నీ జీవితంలో చాలా వాటికి ఆఖరి రోజు, చాలా మందికి ఆఖరి అనేది నూతన ఆరంభం. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ టు మెనీ పీపుల్. కమ్ ఆన్, లెట్స్ ప్రే. లార్డ్ జీసస్, ఏ పారసికుల రాజు అయితే దానియేలు వద్దకు ఆశీర్వాదాన్ని రాకుండా ఆపాడు, ఆ 21 రోజు మిఖాయేలు దూత వచ్చి ఆ పారసికుల రాజును జయించి దానియేలుకి రావాల్సిన ఆశీర్వాదం వచ్చేసింది. దానియేలు ప్రార్థన ఆలకించబడ్డది. ఈరోజు ఏదైతే వారు బాగా జరగాలని అనుకుంటున్నారో వారి జీవితంలో, అది వారి జీవితంలో జరిగించండి నాయన. ఆ వ్యాధిని తీసివేయండి, వారిని స్వస్థపరచండి యెహోవా రాఫా. పరిపూర్ణ స్వస్థత వారి ఎముకలకు, మాంసమునకు, కండరాలకు దయచేయండి. ఆర్థిక సమృద్ధిని దయచేయండి. కుటుంబంలో ఆశీర్వాదము దయచేయండి. తల్లిదండ్రులకి, వారికి ఉద్యోగాల్లో, భార్యాభర్తల మధ్య, పిల్లల్లో మంచి తండ్రిగా, మంచి తల్లిగా, మంచి భార్యగా, సహోదరిగా, ఎంప్లాయీగా, అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఐ బ్లెస్ దెం. వారి ప్రార్థనలు ఆలకించండి. కొత్త అలవాట్లు దయచేయండి, కొత్త ఆశీర్వాదాలు దయచేయండి, నూతన మనస్సును వారికి దయచేయండి. బ్లెస్ దెం. ఏదైతే ఇప్పుడు దాకా వాళ్ళు భరిస్తూ వచ్చారో దాన్ని ఇక ఎన్నడూ రాకున్నట్లు సంతోషమును, సమాధానం వారి జీవితానికి దయచేయండి. వరాలతో నింపండి, సంతోషంతో నింపండి. శత్రువు మీద అధికారాన్ని వారు దయచేయండి. పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేసే సామర్థ్యం వారికి దయచేయండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా వారికి దయచేసి వారిని ఆశీర్వదించమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.